ముందుకు తీసుకెళ్తూ ఏ సమస్య ఇప్పుడు మన కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో మనకు కర్నూలు అందరు చేయించాలని చెప్పినప్పుడు కర్నూలు జిల్లా మొదటి స్థానం వచ్చింది. ఎయిడ్స్ నియంత్రణ కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వేదిక పైన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, పాలిట్ బ్యూరో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు శ్రీ టి జనార్దన్ గారికి నమస్కారం. అదేవిధంగా వేదిక పైన ఉన్న బస్తిపాడు నాగరాజు గారికి, ఎంపీ కర్నూలు పార్లమెంట్ వారికి నమస్కారం. అదేవిధంగా కేఈ శ్యాంబాబు గారికి, ఎమ్మెల్యే పత్తికొండ, అదేవిధంగా పార్లమెంట్ ఎమ్మెల్యే శ్రీ గౌరవమ్మ గారికి, అదేవిధంగా శ్రీ సుక్కారెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కర్నూలు తెలుగుదేశం, అదేవిధంగా గుడివాడ మేయర్ గారికి, ప్రశాంతరావు గారికి నా ధన్యవాదాలు, నమస్కారం. మరియు చాలామంది నాయకులు వచ్చారు, ఫెడరేషన్ నాయకులు, వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాళ్ళంత దూరం నుంచి వచ్చారు ఈ మీటింగ్కి, వారికి కూడా నా థ్యాంక్స్. అదేవిధంగా ఈ మీటింగ్ వచ్చిన ప్రతి గ్రామానికి వచ్చిన ఆర్ఎంపీ సోదరులకి నా నమస్కారాలు. చాలా కష్టపడి ఈ మీటింగ్ని మనం నడుపుకుంటున్నాం. చాలా ఏళ్ళ తర్వాత మన ఆశా జ్యోతి శ్రీ టి జనార్దన్ గారు వస్తున్నారనే దీంతో 1000 కళ్ళతో చూసాము. వారు ఒకసారి చెప్పట్లు ఉండాలని చాలా మందికి ఆర్ఎంపీ వ్యవస్థ అంటే అర్థం కాదు. ఆర్ఎంపీలో ఏముంది అంటారు, వైద్యం చేస్తారు కదా పల్లెల్లో. వైద్యం మాత్రమే కాదు, ఏమైనా చేయగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మిమ్మల్ని గుర్తిస్తారు అన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. దాని గురించే చిన్నగా చెప్పదలుచుకున్నాను. అసలు ఆర్ఎంపీ అనేది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేది 1978 వరకు సెంట్రల్ గవర్నమెంట్ నడిపిన ఒక కోర్స్. వైద్యులు లేరని భారతదేశంలో, స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఆదివారం చదువుకున్న వాళ్ళకి, టీచర్లకి క్లాసులు నడిపి, 1 సంవత్సరం ఆదివారం క్లాసులు నడిపి, సంవత్సరం తర్వాత ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇచ్చారు. అదే ఆర్ఎంపీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. 1978 సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుందంటే డాక్టర్లు ఎక్కువైపోయినారు, ఇంకా డాక్టర్లు అవసరం లేదని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉద్భవించారు. ఆ కోర్స్ స్టాప్ చేశారు. నేను బ్రీఫ్గా వీళ్ళు ఏమేమి చేయగలరు అన్న విషయం చెప్తున్నాను. మేము ఈ మధ్యనే కర్నూలులో స్టడీ చేసాం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశంలోనే ఫస్ట్ డిస్ట్రిక్ట్. ఎంతమంది ఆర్ఎంపీలు ఉన్నారని స్టడీ చేయలేదు, ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు పల్లెల్లో అని స్టడీ చేసాం. అది చేస్తే మాకు చాలా భయంకరమైన అధ్యయనం వచ్చింది. కర్నూలు డిస్ట్రిక్ట్లో 24 మండలాలు ఉంటే నేను పిహెచ్డి గురించి మాట్లాడాను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కాకుండా మాట్లాడాను. 24 మండలాలు, కేవలం 8 మండలాల్లో మాత్రం డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు. 16 మండలాల్లో ఎవరు లేదు. 16 మండలాల్లో ఉండేది నీరు మాత్రమే. పల్లెల్లో ఊపిరి నీరే అన్న విషయం అర్థమైపోయింది. తర్వాత నంద్యాల డిస్ట్రిక్ట్ చూసాం, 29 మండలాలు ఉన్నాయి, 10 మండలాల్లో డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు. 19 మండలాల్లో ఎవరు లేరు. తర్వాత అనంతపూర్ చూసాం, ఉమ్మడి అనంతపూర్ 63 మండలాల్లో, 35 మండలాల్లో ఏ డాక్టర్లు లేరు, ఓన్లీ ఉండేదంతా ఆర్ఎంపీ డాక్టర్లు. అట్లే నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం అన్ని అధ్యయనం చేశాం. కడప మా రకమైనది ఒకటే. 60% జనాభాకి ఎంబీబీఎస్ డాక్టర్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనుక ఈ దేశంలో కూడా లేదనే విషయం అర్థమైంది. మీరే విషయం క్లియర్గా అర్థమైంది. అది ఎంత తప్పుదయ్యా అంటే, మామూలుగా మన రాష్ట్ర బడ్జెట్ 19,000 కోట్లు హెల్త్ బడ్జెట్. అది 40% జనాభాకి మాత్రమే సరిపోతుంది. మిగతా 60% జనాభాకి హెల్త్ అందిస్తుంది మీరే.
దాన్ని లెక్కలేస్తే మీరు ఎంత ఇస్తున్నారంటే ఈ రాష్ట్రానికి 30,000 కోట్ల రూపాయలు కాస్ట్ అయ్యేంత హెల్త్ ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 50,000 నుంచి 70,000 మంది ఆరోగ్యం ఉన్నారు. ఇక్కడ నిన్న విషయం చెప్పారు, పసుపట్ నారాయణ సార్ కూడా చెప్పారు. మంత్రి నీతి పథక్ గారు వస్తున్నారు, వారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నారు, మీరు చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, వారు మన టైం తీసుకొని వచ్చారు, వారికి ప్రత్యేకమైన థ్యాంక్స్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి డిస్టిక్ కర్నూలు డిస్టిక్ అన్వేషించాము, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు అని. 24 మండలాల్లో 8 మండలాల్లో మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. నంద్యాలలో 29 మండలాలు ఉన్నాయి, దాంట్లో 10 మండలాల్లో డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, 19 మండలాల్లో డాక్టర్లు లేరు. అనంతపురం చూసాం, ఉమ్మడి అనంతపురం 63 మండలాల్లో 35 మండలాల్లో డాక్టర్లు లేరు. అంటే 60% జనాభాలో వనపర్తి, నల్గొండ ఇవన్నీ చెక్ చేశాం. అన్నిట్లోనూ 60% జనాభాకి వైద్యం అందిస్తుంది మీరే. అంటే ఇది ఎంత డబ్బులతో సమానం అంటే ఈ రాష్ట్రంలో మన హెల్త్ బడ్జెట్ 19,000 కోట్లు, దగ్గర 30,000 కోట్లతో సమానం 60% అంటే. సో ఇంత హెల్త్, ఇంత ఫైనాన్స్ ఈ గవర్నమెంట్కి చేకూరుతుంది మీ వల్ల, డబ్బు ఎకానమీ మీకు చేకూరుతుంది. సో ఇంత ఇస్తున్నారు కానీ మీరు దగ్గర 50,000 నుంచి 70,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ దేశంలో 25 లక్షల మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు పొలిటికల్గా ఇవ్వాలని ఒక విషయం చెప్పారు, దానికి సమాధానం కూడా చెప్తున్నాను. దగ్గర 120 మంది ఎమ్మెల్యేల యొక్క ఎమ్మెల్యేలని ప్రభావితం చేయగలిగిన శక్తి మీకు విషయాన్ని తమిళనాడు, పంజాబ్ తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ దగ్గర 400 ఎంపీలని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మీరు ప్రభావితం చేయగలరు, ఆ శక్తి మీకు ఉంది. సో ఆర్ఎంపీలు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు అండ్ పంజాబ్. వాటికి చాలా కారణాలు ఉన్నాయి. ఎకానమీ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, కాన్షియస్నెస్ ఒకటి ఇంపార్టెంట్, హెల్త్ కాన్షియస్నెస్. మనలో ఆ హెల్త్ కాన్షియస్నెస్ అంత రావాలంటే ఇంకా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పైకి పడుతుంది. ఈ ఎకానమీ సరిపోదు, మన బడ్జెట్ సరిపోదు. సో ఆరోగ్యం ఇక్కడైనా ఇంకా ఇక్కడ వేరే దేశాల్లో ఉన్నారంటే అన్ని అడ్వాన్స్ కంట్రీలో కూడా ఆరోగ్యం ప్రత్యామ్నాయ వ్యవస్థ అనేది అమెరికాలో ప్రతి ఒక్కరికి ఆ ప్రశ్న అనేది వస్తుంది. అమెరికాలో మనం పోయి ఏదైనా మనం పట్టణం వస్తే డాక్టర్ని కలవాలంటే డాక్టర్ని కలవలేదు, డాక్టర్ అసిస్టెంట్ మాత్రమే కలుస్తాం. వారు కూడా ఒక ఆర్ఎంపీ మాత్రమే. ఆ విషయం మీకు మరీ చేస్తుంది. అమెరికాలో మీరు పోయి ఆర్ఎంపీని కలుస్తుంటే కర్నూలులో కానీ అది వేరే హైదరాబాద్లో కానీ ఆర్ఎంపీని కలుస్తున్నామని చెప్పడం అది పెద్ద విశేషం ఏం కాదన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. బైపాస్ సర్జరీ, హార్ట్ బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ ఇంగ్లాండ్లో నరం తీసేది, కాలు నుంచి నరం తీసేది ఎవరైనా అంటే ఎంఎస్సి జువాలజీ వాళ్ళు. అంటే అక్కడ కూడా మరి అందుకనే ఎంఎస్సి జువాలజీ వాళ్ళు కాలు నరం తీస్తారు, బైపాస్ సర్జరీ గుండె కట్టించే నరాన్ని. అదే జపాన్ మోస్ట్ అడ్వాన్స్ కంట్రీ ఇన్ ది వరల్డ్, సెకండ్ అడ్వాన్స్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఆ నరాన్ని గుండెకి పుట్టేది, ఆ నరాన్ని ఎవరు పుట్టారంటే 18 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి డాక్టర్ కాదు, ఏది కాదు, డిగ్రీ కూడా చదువుకుంటారు 18 ఏళ్ళకి. మరి ఎందుకు అంటే పుట్టించారంటే ప్రిసైజ్గా ఫాస్ట్గా పుట్టగలిగారు. సో వైద్య వ్యవస్థ అనేది చాలా మారుతుంది, చాలా రాష్ట్రాల్లో విధంగా ఉంది. అమెరికాలో 20% జనాభాకి ఎంత డబ్బులున్నా, అంత సైన్స్ ఉన్నా డాక్టర్లు లేరు 20% జనాభాకి. అదే ఆస్ట్రేలియాలో 30% జనాభాకి డాక్టర్లు లేరు. ఇండియాలో 60% జనాభాకి డాక్టర్లు లేరు.
డాక్టర్లు మెడికల్ కాలేజ్ రావడంతో డాక్టర్లు వస్తారా అంటే అది కూడా రాదు. ఎందుకంటే కర్నూలునే స్టడీ చేసింది. కర్నూలు మెడికల్ కాలేజ్ 4,000 పైకి డాక్టర్లు ఉత్పత్తి చేసింది. 4,000 ఉత్పత్తి అయితే 24 మండలాలు ఉంటే 8 మండలాల్లో మాత్రమే డాక్టర్ ఉన్నారు, 16 లేరు. ఎందుకు లేదు? మీరు ఎక్కడికి పోయారని చూస్తే 14 మండలం నుంచి హైదరాబాద్ ఉన్నారు, 700 మంది కర్నూలు ఉన్నారు, మిగతా వాళ్ళు కడప, నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఉన్నారు. అంటే మెడికల్ కాలేజ్ రావడంతో మాత్రమే డాక్టర్లు వస్తారనుకోవడం కూడా భ్రమ అనే అర్థమైపోయింది నాకు స్టాటిస్టిక్స్. సో కొత్త మెడికల్ కాలేజ్ పెట్టాలా లేదని కూడా ఒక డౌట్ఫుల్ వస్తుంది. ఆల్రెడీ మనం రీచ్ అయిపోయినాం. 6,600 స్టూడెంట్స్ పర్ ఇయర్ ఉత్పత్తి అవుతున్నారు ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్న డాక్టర్లు పల్లెలకు పోవడం లేదు, పల్లెలకు పోరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎంబీబీఎస్ అనేది సరిపోదు. ఇంకోటి కూడా ఉంది, ఎంబీబీఎస్ లైక్ ఎవరు వస్తున్నారని కూడా చూస్తే మెయిన్గా శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ఏసీ క్యాంపస్ నుంచి 70% స్టూడెంట్లు వస్తున్నారు. వీళ్ళు పల్లెలకు వెళ్తారా అంటే ఏసీ క్యాంపస్లో ఉన్న వాళ్ళు పల్లెలకు వెళ్ళడం చాలా కష్టం. వాళ్ళు అమెరికానో లేకపోతే ఇంగ్లాండో లేకపోతే ఢిల్లీనో బాంబేనో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ కూడా కాదు, అటువంటి నగరాలకు పోవడానికి మాత్రం వాళ్ళు పరిమితం పెట్టారు. మిగతా 30% క్యాపిటేషన్ ఇస్తారు కానీ వాళ్ళు ఎటు రాదు పల్లెలకి. సో కొత్త పాలసీ అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది అని అనుకుంటున్నాను. అదేంటంటే 10% సీట్లు పల్లెల్లో చదువుకొని మండలాల్లో స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలని లక్ష్మీపాటి నారాయణ గారికి గుర్తు చేద్దామని చెప్తున్నాను. ఆధ్వర్యంగా ఎత్తాల్సింది. ఎందుకంటే చిన్న విషయం కాదు, మనం ప్రజల యొక్క హెల్త్ని కోరుకుంటున్నాం. మన హెల్త్ కాదు, మన యొక్క దీని కాదు. మీరంతా మీరు ప్రజల హెల్త్ ఇస్తున్నారు కానీ మీతో ఉన్నాం. ప్రత్యేకించి మీతో ఏమీ లేదు. మీతో ఉన్న సంబంధాలు ఒకటే, ప్రజల ఆరోగ్యాన్ని చూస్తున్నారు కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కానీ. సో ఈ విషయాలు చెప్తూ నేను ఒక విషయం గవర్నమెంట్కి అడగాలనుకుంటున్నాను. ప్రజల ఆరోగ్యం 60% ట్రైనింగ్ ఇచ్చి మీకు రిజిస్ట్రీ ఓపెన్ చేసి మిమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మీ వైద్య సేవల్ని పల్లెల్లోనూ మండలాల్లోనూ ఉపయోగించుకోవాలని, సిటీ స్లమ్స్లో కూడా ఉపయోగించుకోవాలని నేను మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.